తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా టూర్లు చేస్తున్నారు. రోజుకు కనీసం 2 మీటింగులకు హాజరవుతున్నారు. మధ్యలో కర్ణాటక, కేరళ కూడా వెళ్ళొస్తున్నారు. ఆయన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఆయన వెళ్లడం లేదు. అక్కడికి వెళ్లడానికి ఆయన ఇష్టపడడం లేదని కూడా వార్తలొస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడు. అలా ఉండబట్టే రాజకీయాల్లోకి వచ్చిన 17 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగారు. ఎన్ని పార్టీలు తిరిగినా అన్ని చోట్ల నెగ్గుకు రాగలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే సీనియర్లందరినీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన పదవికి గండం రాకుండా ఆయన ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన ప్రతి పనిని ఆయన చాకచక్యంగా చేసేస్తున్నారు. తెలంగాణ ఎలా ఉన్నా అధిష్టానం ఆదేశిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేరళ, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా విస్తృతంగా వెళ్ళొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు. మొక్కుబడిగా మొదట్లో ఒక్కసారి వెళ్ళొచ్చారే తప్ప తర్వాత ఆయన అటుగా దృష్టి పెట్టలేదు. జాతీయ స్థాయి నాయకుడిగా రేవంత్ ప్రొజెక్ట్ అవుతున్న ఆయన పక్కనున్న ఏపీపై మాత్రం సీతకన్నేశారు. ఏపీలో ప్రచారానికి రావాలని రేవంత్ ను పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అయినా రేవంత్ కనికరించలేదు. మీ అభ్యర్థనల కంటే మా రాష్ట్ర సమస్యలు, వ్యక్తిగత సమస్యలే ముఖ్యమని ఆయన భావించారు. పైగా రేవంత్ రెడ్డి గత స్నేహాల కారణంగా కూడా ఏపీకి వెళ్లలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు. చాలా కాలం టీడీపీలో ఉండేవారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడిన తర్వాత ఆయన బయటకొచ్చారు. టీడీపీలో ఉంటే పుట్టి మునుగుతుందని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా సరే చంద్రబాబు అంటే ఆయనకు అభిమానం. తాను ఏపీ వెళ్లి ప్రచారం చేస్తే టీడీపీ అంచనాలు తారుమారవుతాయని రేవంత్ భయపడుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ తరపున ఏపీలో ప్రచారం చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. అదేమని అడిగితే షెడ్యూల్ కుదరలేదని రేవంత్ చెబుతున్నారట. ఈ క్రమంలో కనీసం ఒక్కసారి కడపొచ్చి మీటింగ్ పెట్టి వెళ్లాలని షర్మిల అభ్యర్థించినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే 1-2 రోజుల్లో రేవంత్ ఒక వీడియో సందేశం ఇస్తారని మాత్రం టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ కు ఓటేయాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశానికి మంచి జరుగుతుందని ఆయన ఆ వీడియో సందేశంలో చెబుతారట. ఎక్కడా టీడీపీ, జనసేన ప్రస్తావన లేకుండా బీజేపీని, ప్రధాని మోదీని విమర్శిస్తూ ఆయన మాట్లాడతారట. ఖచ్చితంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో తలదొర్చేందుకు తెలంగాణ నాయకులు భయపడుతున్న మాట వాస్తవం. కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రారంభించిన తర్వాత మహారాష్ట్రపై దృష్టి పెట్టారే తప్ప ఏపీలో మీటింగ్ పెట్టేందుకు కూడా వెనకాడారు. అక్కడికి వెళితే మాడి మసైపోతామన్న భయం కూడా కేసీఆర్ కు ఉండేదట. బహుశా రేవంత్ కు కూడా అదే ఆలోచన వచ్చుండొచ్చు. మనకెందుకులే ఏపీ సంగతులు అని ఆయన ఆలోచించుండొచ్చు. చూడాలి వారం 10 రోజుల్లో ఏం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.